చెవులో నల్లగా ఉన్నాయి, గుళ్ళు తీయించుకోవా పుత్తూరు నీ పొత్తు కోడి కట్టి తిప్పరా ఉండా ఉండా. వానొచ్చేస్తే చిగ్గులు చెప్పలేదు, పాలెట్టుకెళ్ళి ఇంట్లో పెట్టు. ఎల్లవే బాబు నీ వీడియో తగలయ్యా అని పడి ఆ కప్పని మొక్కలు పెట్టి ఇలా ఎలకెత్తలో పెట్టి ఒక ఆడకప్పని మొక్కప్పని అందులో పెట్టి వాటికి పసుపు తాడు కట్టివారు, మామిడాకేసి పసుపు తాడు మెడలో కట్టివారు. రెండు కప్పలకి ఆడకప్పకి మొక్క కప్పకి చెరువు కాడ కట్టుకెళ్ళేప్పటికి మన్నాడైతే తప్పకుండా వాన కుడుతుంది. కప్పలకి పెళ్లి చేస్తే అది నమ్మకం. ఇప్పుడు కప్పలకి పెళ్లి చేసేవాళ్ళు అప్పలకే పెళ్లి చేసేవాళ్ళు, కప్పలకే పెళ్లి చేస్తారు. తిరుగు తిమ్మప్ప తిరగాలేను నరసప్ప అని ఇద్దరు పిల్లలు ఇలా పట్టుకుని ఇలా ఇలా గిరగిరా తిరిగి వాన మేఘం చూసి. ఏ టైం జరిగింది ఆ టైం అయిపోవాలి. అది నేను చిన్నప్పటి చెబుతానే ఉన్నాను. మీరు పొయ్యి దగ్గరే పెడతారా ఆయన? మరి చూసావు నేను పెట్టానా? అయ్యే మరి అలాగే ఉన్నానండి. కుక్కనే తాతయ్య ఆడుకున్న విలువ నాకు లేదు. నాకే 10 రూపాయలు మరి ఈయన వడ్డీకి ఇచ్చారంట ఆవిడకి. అయితే 2000 వడ్డీకి ఇచ్చారంట అమ్మమ్మకి. రోజుకి నెలకు 500 అంటదండి. రోజుకి 500. నీకేమన్నా కావాలా? రసింగ్ మనిషిని వస్తుంది. బయట వదిలేండి, ఫ్రీగా తిరిగితే ఆ ఊరిలోప్పుడు ఎందుకంటే దాంట్లో కాలు పోతాయి అట్లా ఉంటేనే బయట వదిలేండి. అవుతుంది పైన 14 ఏదో ఉంటుంది కదా కాగితం, ఆ కాగితం కుక్కనే వేసింది. పిన్ నెంబరా? మంచి పని చేసి. ఇప్పుడు సిరిగిపోయింది, కవర్ మీద వేసాడు. అదేమో నీ మొన్న కింద డేపుకి నైవే ఇది కూడా పట్టుకుని పరిగెత్తుకెళ్ళిపోయింది. ఏం కావాలి? ఎంత అవుతుంది ఇంట్లో? 11,000 చిల్లర ఉంటుంది కానీ ఏం తీయద్దు. 500 600 మళ్ళీ కట్టమంటాడు. బీరకాయలకి అయిట్లేదా? ఇంకా పోతున్నాయి. అరే ఒక అలా భోజనం తిని వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతే మామిడి పళ్ళు ఎక్కువ. ఈ కొంప మంచి అడ్వర్టైజ్ చేయబడి ఆ దెబ్బలు కాదు ఇలా వెళ్తాం. ఇలా చూసాను ఈ చూసారు మా అక్కడమ్మ నేనన్నా ఈ గుడిని ఇలాగే ఆ తగలగడం మీరు వచ్చేస్తారు ఇల్లు తీసేసుకుని తీసుకుని అక్కడికి ఇద్దరు ముగ్గురికి మేము కదమ్మా నచ్చమ్మని చూడు. ఈరోజు మళ్ళీ భోజనాల బయటకు మీకు ఇంక ఇంట్లో వంట చేసుకోవడం వేస్ట్ మీ ఊర్లో. ఎప్పుడు భోజనాలు ఉంటారు కానీ సాజోడు చాలు బలే చుడితే చాలు భలే చాలు. మనం సాంబార్ ఒకటిని ఆవకాయ పచ్చడి కూడా. ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, 3 సొక్కాలు కుర్రి మొద్దుల్లో చేసేసుకుని జేబులో నేకంగానే అది పొగాకు మడ్డి కూడా పడిపోయాము. ఎంత పులుగునా పోగా ఆ గళ్ళవి మోసుకొచ్చేసరికి నా మామిడి చెట్టు నుంచి ఆ మక్కిరంతా తెల్ల సొక్కాలు ఎంట పెట్టేసి ఇలా ఎంత పులుగున వదలు సిరాకు ఊబిలో పడేసింది. ఊబిలో పడే సంకనాలతో కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఉత్తి అందరం ఉంటుంది. అదిగో ఈ మొన్న యాత్రకి వెళ్ళి వచ్చాక అలాగే తేడా వచ్చింది కదా. అది ఎక్కడికన్నా వెళ్ళి వస్తూ ఉంటే తేడా వస్తుంది. మన అందుకే పెళ్ళి కాలేదు. పిల్లలు కూడా తిట్టారు. తేజీని సహస్ర వచ్చారా మూడుగా వెళ్ళాలి. వెళ్తే మాకు కుదురుతుంది. ఇప్పుడు ఇలా పట్టింది కదా, తాడేటి నుంచి జాయిగా బీమారు పోదు. గాల్లో లేకుండా ఉన్నాం. చిన్నప్పుడు వర్షాలు రావాలంటే ఏం పూజలు చేసేవారు? మేమా చిన్నప్పుడు
వానాలి కురవాలి వానదేవుడా, చెరువంత నిండాలి వానదేవుడా, చేలన్నీ పండాలి వానదేవుడా, కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా, గప్పగా చేయాలి వానదేవుడా, వానాలి కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అని పాడి ఆ కప్పని మొక్కలు పెట్టి ఇలా ఎలకెత్తలో పెట్టి ఒక ఆడకప్పని మొక్కప్పని అందులో పెట్టి వాటికి పసుపు తాడు కట్టివారు, మామిడాకేసి పసుపు తాడు మెడలో కట్టివారు. రెండు కప్పలకి ఆడకప్పకే మొక్క కప్పకి అప్పుడు బాజా భజంతులతోటి ఊరంతా తిరిగారు. అప్పుడు మూఢనమ్మకాలు పాపం ఊరి ప్రజలకు వాన కురవాలని ఆ కప్పలకి రెండేట్లకి పెళ్లి చేసి రెండు డప్పులతోటి ఊరంతా జనం తిరిగేటప్పటికి బియ్యం అవి ఉంటే అవి ఇచ్చేవారు. ఆ తిరిగేవాళ్ళకి స్వయం పాకాలు ఇచ్చేవారు. అవి ఎట్టుకుని ఊరంతా తిరిగి చెరువు కాడ కట్టుకెళ్ళేప్పటికి ఆ మన్నాడైతే తప్పకుండా వాన కుడుతుంది కప్పలకి పెళ్లి చేస్తే అది నమ్మకం. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు కప్పలకి పెళ్లి చేసేవాళ్ళు అప్పలకాయ పెళ్లి చేసేవాళ్ళు కప్పలకాయ పెళ్లి చేస్తారు. తిరుగు తిమ్మప్ప తిరగాలేను నరసప్ప అని ఇద్దరు పిల్లలు ఇలా పట్టుకుని ఇలా ఇలా గిరగిరా తిరిగేవాడు వాన మేఘం చూసి. నెమ్మల్లో పురిగిపోయినట్టుగా ఈ ఆడపిల్లలు ఇద్దరిద్దరు కలిసి ఇలాగా ఆడుకునేవారు. వాన వచ్చేస్తే చిగ్గులు వచ్చేస్తున్నాయి, పాడెట్టుకెళ్ళి ఇంట్లో పెట్టు. ఎల్లవే బాబు నీ వీడియో తగలయ్యా. మా అమ్మగారు గోరింటాకు అడిగారు, అందుకని అమ్మమ్మ గారు నాకు ఈ డ్యూటీ నాకు ఇచ్చారనమాట. అది వెళ్ళి ముడికొని మేతకి వస్తాం గోబులో నాకు ఇప్పుడు ఇంకా 4 అవ్వలేదు. చుట్టకి రెడీ అన్ని టైం ఆకాశం అంతా అంటుకుపోతుంది, బయట అంతా నిప్పులు జరుగుతుంది. ఆ కడుపులోకి ఆ చుట్ట కాల్చకపోతే పోయి ఆయన మీకు దాన్ని చెప్పలేదు. అదే మరి నేను చెప్పే మాట నీకు నాకు అదే తేడా. ఏ టైం జరిగింది ఆ టైం అయిపోవాలి. అది నేను చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. ఇంకెక్కడ చెప్పను? నేను చెప్తున్నాను మధ్యలో చెప్పిన మా అమ్మ పక్క వదలన్నట్టు 4 అయ్యాక పెట్టొచ్చు అంటే అయ్యే ఒగురుచుకుంటున్నాయి. మేతలు తినలేక ఒగురికి వచ్చి అవి కోళ్ళు మేకలు మేతనెట్టేస్తాను, చెమటలు కారిపోతాను. చెప్తే కూడా ఎంటారు మనిషి. అది అందులోని దానికి ఏదో మేత నాటడానికి 31 అయితే ఒక్కరోజే నాగాళ్ళు భారత గారు అంతే. ఒకరోజు 30 రోజులు ఇచ్చేయాలి. రేపేళ్ళు ఉండబోయిద్దామండి. ఎందుకు వచ్చింది 2 గిన్నెలు పెరుగు 2 పాల ప్యాకెట్లు ఉన్నాయి. చెవులో నల్లగా ఉన్నాయి, గుళ్ళు తీయించుకోవా? చెప్పి వెళ్ళిపోతుందిలే, నేను వెళ్ళిపోతాను. చింటి వెళ్ళిపోతుంది, చూసుకుంటుంది. చింటి వెళ్ళిపోతుంది రేపు వద్దున ఆటో వస్తుంది, ఇద్దరం వెళ్ళిపోతాం. చింటి ఏది? చింటి వెళ్ళిపోతావా? బట్టలు సర్దేసుకో. చింటి వెళ్ళిపోతుంది, బెంగళూరు వెళ్ళిపోతుంది, ఇంక రాదు. ఎలాగా? ఆడపిల్ల చూడు ఎలాగా? అయ్యో చింతూ మీ అమ్మాయి ఉంటుందమ్మా పుత్తూరు అంటదా కుమారి? పుత్తూరు నీ పొత్తు ఫైనల్గా అలా అంటే అది దాని భాషలో ఏంటంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయి నీ దగ్గర ఉంటానని. బాగానే వెళ్ళింది. వెళ్తా కొంచెం దానికి అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళిపోతారు, నా దగ్గర ఉంటావా మరి? చెప్పి అయ్యో చింటి వెళ్ళిపోయిందోయ్, దుష్యంత్ వెళ్ళిపోయాడు, ఓయ్ మీ అమ్మ వెళ్ళిపోయింది, చింటూ కూడా వెళ్ళిపోతుంది, నా దగ్గర ఉంటావా? నేను కూడా వెళ్ళిపోతే తాతయ్య దగ్గర ఉంది. తలకే పైకి కింద పెట్టింది అక్కడ.
చెవులు పాపం గులుగుండి కోడి కట్టి తిప్పనా ఉండా ఉండా ఓయ్ ఈ సెంటర్ రమ్మంటే ఇల్లంతా చెడిపిందంట ఏయ్ నాకు ఉండా ఎందుకంటే అవసరం బాగుంది చింటూ వెళ్ళిపో వెళ్ళిపోగా చింటూ ఏది చింటూ ఏది అయ్యో ఉండవే బాబు పద్దులేసుకోవాలి ఆ పద్దుల పుస్తకం నువ్వు చూడొద్దమ్మా తీసుకుంటాను బాగా చూసుకోవాలి అప్పుడు బాబు ఏంటి పుస్తకం కూడా కాదు అది. దీనికి ఇదే ఉండాలి. ఏంటది? క్యాలెండరీ. మే నెల టీవీ బిల్లు మే నెల మొదలు అది వేసుకుంటున్నాను. 1000 రూపాయలు కట్టేసాను బాకాయలు లేవు కానీ. ఇంకేం రాస్తారు? అంతే పేరు. మే నెలలో పండగలు ఏమన్నా హనుమాన్ జయంతి శుభాకాంక్షల, డోలకార్తె, సంకట చతుర్దశి, మహావైశాఖ శుద్ధ పౌర్ణమి, వైశాఖ మాసం సింహాచల అప్పన్న గంధ ఒలుపుతారు ఈ పౌర్ణమి. శివకార్తె, నిజకార్తె, హనుమాన్ 25 రోహిణి కార్తె. రోహిణి కార్తె అంటే రోడ్లు పగులుతాయంట. చెప్తావే ఏప్రిల్ మే ఏప్రిల్ 30. ఏప్రిల్ 30. ఈ నెల 31 అన్నాను. ఈ నెల కూడా వెతుకు నేను పాలు డబ్బులు ఇస్తాను ఆ నెల అయితే 29 రోజులు. మొన్నటితో ఎంతో ఉన్నాయి దాని దగ్గర 10 ఎంతో ఉన్నాయి మరి. నీకైతే వస్తుంది 25వ తారీఖుని. రోడ్లు బద్దలవుతాయంటాం. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 21 మంది. అందులో చంద్రుడు రోహిణి గారితో ఎక్కువగా ఉంటాడు. అందుకని ఆ కాలం ఎంతో ఎండ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆవిడతోటే ఉంటున్నాడని దక్ష ప్రజాపతి చెప్పిస్తాడు. అందుకని రోహిణి కార్తెలో రోడ్లు పగిలిపోతాయని రుబ్బు రోడ్డు మీద వాటి మీద సంచులు కూడా వేసుకుంటారు. రోహిణి కార్తె ఇది కొంచెం ఏంటి ఈ కాళ్ళ మీద ఇప్పుడు నచ్చగోళాలు దిగిపోయి అవి ఆపరేషన్ చేయించిన 10 ఏళ్ళ నుంచి మాట కొడుకున్నాయి. మళ్ళీ 2-3 ఏళ్ళ నుంచి బాగా పెట్టాను. ఈ మధ్యన అంతకంటే ఎక్కువైపోయింది. అప్పుడు శ్రీరాబాయి పంపించేది. అవి పెట్టుకుంటే కొద్దిగా ఈ కరెక్ట్గా హోల్ దగ్గర పెట్టినా మధ్యలో తీసేదో అదే అంటుకోవాలి. ఆ బెజ్జీలోకి హోలే వెళ్ళాలి. అది ఇంకోటి అది వేస్తున్నానండి. అది ఆపరేషన్ చేయించాం. అప్పుడు ఆ నత్తగొల్లలు వచ్చేసి నేను చూపించాడు అసలు కలుగు పెట్టి. అవి మళ్ళీ పూడిపోయి మళ్ళీ కరియలు మంటున్నాయి. ఇప్పుడు ఎలా అంటిందంటే 4-5 పట్లు అంటించే పాగానికి వచ్చి ఆ కండ వచ్చేస్తుందని చెబుతున్నారు. చెప్పాను డాక్టర్లు శ్రీబాబాయ్ పంపించారు. ఇది వరకు నేను అంటించుకున్నప్పుడు ఇలా పక్కకు వచ్చేసి సాఫ్ట్వేర్ మరి టీవీ బిల్ కట్టాలి. మే మొదలు 1వ తేదీన ఇది కూడా పెట్టాలంటే మన అసలు అక్కడ ఏం రాశారో అర్థం అవుతుందా? నాకే అర్థం అవుతుంది. నీకు అర్థం అవుతుంది చూపిస్తాను. తాతని రాయమని అయ్యి మునిమానవరాలు ఆయన కాళ్ళు నేర్పింది. చక్కెరకేళి అట్టుకెళ్ళు 2 అత్తాలునే 1 అత్తలు కుమార్కి ఇచ్చాం కదా. 2 అత్తాలు పోసేయండి. కళ్యాణ్ దగ్గర తింటూ ఇప్పుడు ఎవరు వెళ్తాను. ఎక్కడమ్మా?
అట్లా కాంపడ ముందు తింటాను. పచ్చళ్ళు మొన్న మరి నువ్వు లేవు నేను పెట్టేసుకున్నాను. 15 రోజుల క్రితం మామిడికాయ వెయ్యి ఇచ్చారు. అయ్యేమో ఆవకాయ పెట్టేసాను, 2 కొంచాలు మామిడి ఆవకాయ పెట్టాను, ఒక అడ్డు ముక్కలో బెల్లం ఆవకాయ పెట్టాను. అంతకు ముందు ఒక 3 దవలు మామిడికాయలు ఇచ్చారు ఎవరు, ఓ 3 దవలు ఒకటి పెట్టాను. మామూలు ఆవకాయ, ఎల్లుల్లి ఆవకాయ, అల్లం పచ్చడి. ఇదిగో ఇదేమో అప్పుడు నువ్వు ఉండగా తొక్కుడు పచ్చడి కుమ్మేం కదా, ఇది తొక్కుడు పచ్చడి. ఇదిగో ఇది మామిడి ఆవకాయ 2 కొంచాలు. ఇదిగో ఇదేమో బెల్లం ఆవకాయ. తినే 2 ముక్కలు సాయంత్రంకి. ఇదేమో ధనియాల ఆవకాయ, ఇది అల్లం పచ్చడి. ఇదేమో మెంతి ఆవకాయ. ఎన్ని పట్టారా? ఇదిగో బెల్లం ఆవకాయ. బెల్లం ఆవకాయ కొంచెం నాకు బెల్లం మొన్న నువ్వు లేవు పచ్చడిలో పట్టేసి ఆ జాడీలో పెట్టేసి వాసన కట్టేసి. ఇగో నిన్నేమో నీ ఎండు మావకాయకి మామిడికాయలు తురిమి అక్కడ కరిగి ఉప్పులు వేసాను కదా, ఎల్లుండి ఎండబెట్టేయాలన్నమాట. కానీ ఊరికి వెళ్తున్నాను కదా, రేపే ఎండబెట్టేస్తాను.